హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రామ సచివాలయ అప్డేట్స్. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు వాట్సాప్ ద్వారా కొన్ని సేవలను పొందటానికి ఒక నెంబర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ నెంబర్ ద్వారా మనం హాయ్ అని మెసేజ్ చేస్తే మనకి కావలసినటువంటి సర్వీస్ని పొందడానికి అవకాశం ఉంది. సో ఈరోజు నేను వాట్సాప్ ద్వారా క్యాస్ట్ సర్టిఫికేట్ని తిరిగి పొందటం ఎలా అనేది మీకు చూపిస్తున్నాను. వాట్సాప్లో గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేస్తే మనకి అక్కడ నుంచి రిప్లై అనేది వస్తుంది. కొనసాగించండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఒక సర్వీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను రెవెన్యూ సర్వీసెస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. రెవెన్యూ సర్వీసెస్లో కన్ఫర్మ్ చేసుకుంటే మళ్ళీ మెసేజ్ అనేది సెండ్ అవుతుంది. మెసేజ్ సెండ్ అయిన తర్వాత సేవను అన్వేషించండి అని చెప్పి మనకు ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. అక్కడ క్లిక్ చేస్తే సేవని ఎంచుకోండి అనే ఆప్షన్ వస్తుంది. మనకి కావాల్సింది ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ పునఃజారీ అనేటువంటి ఆప్షన్, రీఇష్యూయన్స్ ఆఫ్ సర్టిఫికేట్. ఇక్కడ మన యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసుకోవాల్సి ఉంది. ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ రావడం అయితే జరుగుతుంది. మనకు వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసి ఓటీపీని నిర్ధారించండి అనేటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ కొనసాగించండి మీద క్లిక్ చేసుకుంటే మన యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయమని చెప్పి వస్తుంది. ఇక్కడ తండ్రి లేదా భర్త పేరు, అండ్ రిలీజియన్ మతం, తండ్రి పేరు మతం ఇచ్చిన తర్వాత విద్యార్హతలు మరియు వివాహ స్థితి కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత వివరాలను నిర్ధారించండి అనేటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత సమర్పించండి అనేటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ అనేవి సెండ్ అవటం జరుగుతుంది. తర్వాత మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇంతకు ముందు అప్లై చేసుకుని ఉంటేనే ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అనేటువంటి ఆప్షన్ రావడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మన యొక్క ఇదివరకు అప్లై చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ మనకి డిస్ప్లే అవుతాయి. మనం ఇక్కడ అడ్రస్ అనేది ఇచ్చి కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ మొత్తం ఎంటర్ చేసుకున్న తర్వాత కొనసాగించండి మీద క్లిక్ చేసుకుంటే మనకి ప్రజెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ విలేజ్ నేమ్ అని వచ్చేటప్పటికి రెవెన్యూ విలేజ్ నేమ్ అనేది ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ ఈ సర్వీస్ ఎందుకు కావాలి అనేటువంటి ఆప్షన్ అయితే డిస్ప్లే చేయడం జరిగింది. విద్యార్హతల్లో ప్రవేశం పొందడానికి అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. వివరాలను నిర్ధారించండి మీద క్లిక్ చేసుకున్న తర్వాత సమర్పించండి మీద క్లిక్ చేయాలి. కన్సెంట్ అనే దాని మీద క్లిక్ చేసుకొని కొనసాగించండి క్లిక్ చేస్తే మన యొక్క సర్టిఫికేట్ అనేది మన అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. డాక్యుమెంట్స్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ అనేది సెండ్ చేస్తే పేమెంట్ సెక్షన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మనకి ఈ సర్టిఫికేట్ కోసం 40 రూపాయలు ఛార్జ్ అవుతుంది. చెల్లించు అనేటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనం పేమెంట్ ఏ విధంగా చెల్లించవచ్చు అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. పేమెంట్ సెక్షన్ ఒకసారి చెక్ చేసుకుని పే చేయొచ్చు. డైరెక్ట్ పే నౌ డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. నేను డైరెక్ట్ పే నౌ చేస్తున్నాను.
సో 40 రూపీస్ ఛార్జ్ అనేది అవుతుంది. యూపీఐ ద్వారా పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ అవుతుంది. తర్వాత మనకి మన సర్టిఫికేట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్ చేయండి అనేటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి మన క్యాస్ట్ సర్టిఫికేట్ రీఇష్యూ అయినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ మనకి పీడిఎఫ్ రూపంలో వాట్సాప్లో మనకి వస్తుంది. మనకు కావాల్సినటువంటి అప్లికేషన్స్కి ఈ డాక్యుమెంట్ని డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ని ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.